హాయ్ ఫ్రెండ్స్, పెసరగాయలు చూసారా ఎంత బాగున్నాయో. ఇవి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 గంటలు నానబెట్టుకున్న పెసరపప్పు కడిగి నీళ్ళు లేకుండా వడకట్టుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కావాలి. ముందుగా కడిగి పెట్టిన పెసరపప్పుని ఇలా మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టాలి. చూపిస్తున్న విధంగా పట్టాలి. తర్వాత అదే గిన్నెలోకి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. పచ్చిమిరపకాయల తర్వాత అల్లం వెల్లిపాయలు వేసుకొని ఒకసారి మిక్స్ పట్టాలి. ఇలా మెరిగిన తర్వాత దాంట్లోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసి 2 చెంచాల జీలకర్ర వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. ఇవన్నీ కలిపి ఒక్కసారి వేసి మిక్సీ పడితే ఇదంతా కూడా ఒక పేస్ట్ లాగా అవుతుంది. అలా కాకుండా ఒక్కొక్కటిగా వేసి పట్టడం వల్ల ఇలా చూపిస్తున్న విధంగా ఒక్కలు చెక్కలుగా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల గారెలు మనం తినేటప్పుడు మంచిగా అవి తగులుతుంటాయి అన్నమాట. కరివేపాకు, ఉల్లిగడ్డలు తినేటప్పుడు ఆ టేస్ట్ మనకు మంచిగా అర్థమవుతుంది. ఇలా మిక్సీ పట్టిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని దాంట్లో వేసి 2 కలుపుకొని ఇదంతా ఒక పిండి ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. కొంచెం పైన కొత్తిమీర, కరివేపాకు ఇలా తుంపేసుకోవాలి. రుచికి సరిపోని ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలపాలి పిండిని. ఇలా కలిపిన తర్వాత పిండి మొత్తం ఒక దగ్గర కనుక్కోవాలి మంచిగా. తర్వాత ముందుగానే గ్యాస్ మీద నూనె, మనకి గారెలు చేసుకోవడానికి సరిపడా నూనె గిన్నెలో పోసి ఉంచాలి, కళాయిలో. తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా గారెలు వేసుకోవడం అంతే. చూస్తున్నారా ఎంత బాగున్నాయో గారెలు. ఇలా పెసర గారెలు ఇలా చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.